వైసీపీ మోసపూరిత దోపిడీతన పాలనను అంతమొందించాలని మేమంతా కూటమిగా కలిశామని కూటమి నేతలు తెలిపారు. పాత గొడవలు, కక్షలు, మనస్పర్ధలను పక్కన పెట్టి కూటమి అభ్యర్థిని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన కూటమి కార్యకర్తల సమావేశంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై కూటమి నేతలు ఫైర్ అయ్యారు. గుర్తింది ఓట్లు ఈ రోజు మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. సిఏఏ అన్నది మన ఆలగడ్డలో ఉన్న ముస్లింలకు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముస్లింలకు కానీ ఎటువంటి హాని జరిగేటటువంటి చట్టం కాదని, విదేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే అనాథరైజ్ గా వచ్చారో, లోపలికి చొచ్చుకొచ్చారో వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి చట్టం ఇది. ఈ రోజు మీరు భయపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మసీదులకు పోయి సిఏఏ చేసినటువంటి బీజేపీకి మద్దతు ఈ రోజు తెలుగుదేశం ఉంది. ఎక్కడ కూడా పాతవి అన్ని గుర్తుపెట్టుకొని ముందుకెళ్లే సమస్య లేదు. ఎందుకంటే నేను మాట ఇవ్వను, సామాన్యంగా మాట ఇవ్వను. మాట ఇచ్చినానంటే మాట మీద తప్పకుండా